అండ్ రూప గారి గురించి చెప్పాలంటే అందమైన రూపముతో పాటు అభినయము అండ్ షీజ్ ఏ వర్సటైల్ యాక్ట్రెస్. కొంచెం బాగా కాన్షియస్ అవున లుక్స్, కానీ అదొక్కటి తీసేస్తే కనుక అసలు వేరే లెవెల్. పొద్దుస్తూ మనం సెల్ఫీ వీడియో చూసుకుంటూ అందులో సర్దుకుంటూ అదొక్కటి మానేస్తే నువ్వు వేరే లెవెల్ ఎదుగుతావు అంతే. బట్ ఎదిగినా సరే అప్పుడు సెల్ఫీతోటి ఎదుగుతావే నా డౌటు, జెన్యున్గా అదొక్కటి తీసేస్తే కష్టం. అండ్ మిగతా ఎవ్రీ వన్, నివిద గారు, ఐ థింక్ వి వర్క్ ఫస్ట్ ఇన్ ఆచార్య, అప్పుడే అనిపించింది ఫెంటాస్టిక్ యాక్టర్స్ అసలు. అండ్ అశోక్ సార్, రియలీ నైస్ టు మీట్ యూ సార్. అండ్ భార్గవ్, నా అమితువి కాశీ, ఇప్పటికీ నా ఫోన్లో నీ పేరు కాశీ అని ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. తనుజు గారు, ఇట్స్ ఎన్ ఆనర్ టు వర్క్ విత్ యూ. అండ్ వంశీ, లవ్ యూ డార్లింగ్, ఆల్ ది బెస్ట్ ఫర్ తమ్ముడు. అండ్ ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ ప్లీజ్ జెన్యున్లీ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ ముఖ్యంగా సురేష్ గారు సార్, మీరు ఫీల్ అవ్వకూడదు మరి. సురేష్ గారు సార్, ఒకటే నేను అంటే ఏం చెప్తున్నాను సార్, మీరు ఒక తండ్రి లాంటి వారు, కానీ ఏదైనా సరే మంచికి. అండ్ జెన్యున్లీ లవ్ యూ సార్. మీరు లేకపోతే ఇన్ని డేస్, ఎస్పెషల్లీ ద నోటల్ టెర్రస్ ఎపిసోడ్ అనేది అయ్యేది కాదు, అది 100%. సో క్లైమాక్స్లో మీరు ఎప్పుడైనా టెర్రస్ ఎపిసోడ్ చూస్తే ఆ డేట్ లేదంటే ఒప్పుకోరు. లేదు, బట్ టెర్రస్ ఎపిసోడ్ జరగాలంటే సార్ కారణం రాసింది ఎవరైనా చేసింది ఎవరైనా కనుక ఆర్గనైజ్ మాత్రం మీరే, లేకపోతే అది అవ్వదు. ఇంకా నాన్ స్టాప్ ఆ పనిలో ఉండేవాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫెంటాస్టిక్. అది నేను నా థియేటర్లు చూస్తే నాకు ఆహా ఎంత బాగుంది, జెన్యున్గా అసలు ఫెంటాస్టిక్ వచ్చిందని ఫీలింగ్ వచ్చింది. అన్నీ అయిపోయినాయి అనుకుంటున్నారు అందరి గురించి, బట్ మెయిన్ ఐ వుడ్ సే ఒక పిల్లర్ ఆఫ్ ద మూవీ. ఫుల్ లెంత్ క్యారెక్టర్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ సెకండ్ హాఫ్లో వచ్చేవాడరా హీరో, అది అందుకే ఇంత వచ్చాలి ఫిక్స్ అయ్యా. సో ఇందాక చెప్పినట్టు ఈ 3 జడ్జిమెంట్లో హర్షకు మాత్రం డిఫరెంట్గా అనుకోవాలి సార్. మీరు ఎప్పుడైనా హర్షని అడిగితే, క్యారెక్టర్ అడిగితే కనుక కళ్ళు మూసుకుంది అడిగింది ఇచ్చేయండి, ఎందుకంటే ఆయనకి ఎంత ఇచ్చినా తక్కువే. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రివ్యూస్లో అంటే ఐ సీన్ ద ట్విట్టర్ అండ్ ఆల్, అందరూ అంటే ఎంత పాజిటివ్ ఉందంటే ఈయన మీద. హీస్ అ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ బికాస్ పీపుల్ ఎవ్రీవన్ వి ఆల్ ఎంజాయ్. అండ్ ఈవెన్ మంత్ ఆఫ్ మధు అలాంటి దాంట్లో ఇప్పుడు చెప్పడం చాలా సిల్లీగా అనిపించవచ్చు కొందరికి, సమ్ మైట్ అగ్రీ, బట్ నేను జెన్యున్గా చెప్తున్నాను సార్, ఒక 10 years తర్వాత హీ విల్ బి ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. It's all about getting the right opportunities, and I will really want every filmmaker to explore him because he has way too much potential. And this is my humble request. And ఇంత చెప్పినప్పుడు నందుకు నా గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ హాఫ్లో వచ్చి నవ్వుల పువ్వుల్ని పూయించి ఇవాళ పూల చొక్కా వేసుకొచ్చిన హర్ష గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. హర్ష గారు, మీరు కూడా ఇక్కడ పదజాలం ఆటోమేటిక్గా అండి ఏ సినిమా చేస్తే అది ఇంపాక్ట్ వస్తుంటుంది కదా. అవును, అంటే ఫస్ట్ మన ట్రైలర్ లాంచ్ రోజు శ్రీదేవి మూవీస్ని ఒక యూనివర్సిటీతో కంపేర్ చేశాను. ఇప్పుడు ఒక ఐపీఎల్ క్రికెట్ టీం అయితే మేము పంజాగుట్ట పామిస్ట్స్ మా టీం పేరు. మా టీం ఓనర్ కృష్ణప్రసాద్ గారు. అలాంటి ఓనర్ ప్రతి సీజన్కి ఉండాలి, ప్రతి కోచ్కి తగలాలి. మా కోచ్ ఇంద్రగడ్డి గారు. నన్ను టీంలో తీసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. మెయిన్గా మీ ఇంపాక్ట్ ప్లేయర్స్తో పాటు నన్ను ఓపెనింగ్కి పంపకుండా మిడిల్ ఆర్డర్లో దించి అలా నన్ను వాడినందుకు ఇంకా థ్యాంక్ యూ. మా సపోర్ట్ స్టాఫ్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ. ఆన్సంబుల్ ఆఫ్ క్యాస్ట్ లాగా అందరూ ప్లేయర్సే అనమాట. ఇందులో ఫస్ట్ ప్లేయర్ నుంచి 11th ప్లేయర్ దాకా అందరూ హార్డ్ హిట్టర్సే. అలా అందరూ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అండ్ సార్, నేను కూడా సార్ చెప్పినట్టు అసలు ఇంకా నో క్వశ్చన్స్ ఆస్ట్ సార్. మీరు జస్ట్ ఫోన్ చేసి సురేష్ గారు ఇది మీకు, మీరు డేట్లు చెప్పండి చాలు, అంతే. ఇంకా అసలు క్వశ్చన్ ఇంకేం లేదనమాట. సురేష్ గారు మైండ్ వేస్ మరి అప్పుడు అన్న అడిగాడు, కానీ నిజంగా ఆయన చేసిన అడ్జస్ట్మెంట్ వల్లే సార్. సో అదనమాట. ఐ మీన్ నేను కూడా మీ ఫిల్మోగ్రఫీలో నాకు ఉండడం, యూనో ఇట్ ఫీల్స్ గ్లాడ్. అండ్ లైక్ ఇందాక శ్రీని అన్న చెప్పినట్టు ఇదొక దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ వేర్ వీ డోంట్ గెట్ ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ సెట్. అండ్ నాకు ఈ సినిమా ద్వారా ఒక దిట్టమైన, అందుకే ఆగా తెలుసు, బాగుంది. నేను కూడా ఇందాక ఆగి అలాగే చూస్తున్నా, మీరు ఏం చెప్తారు. ఇట్లా పొగుడుతున్నప్పుడు ఇట్లా ఉండదు, నేను కొంచెం పైకి చూస్తూ ఉండాలి. యాక్చువల్లీ కిషోర్ అన్న గురించి ఇన్ని పాజ్లో పాజ్ ఇచ్చారా, వచ్చిందా? కాదు కదా, నిజంగా జోక్స్ అబౌట్. బట్ ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ ఇంద్రగంటి సార్ ఫర్ మా ఇద్దరిని కలిపినందుకు. వేరే రకంగా కాదు, స్క్రీన్ ఎన్నో సినిమాలకి హెల్ప్ చేసాం, కానీ ఈ సినిమాలో ఒక కెమిస్ట్రీ, ఒక బాండింగ్ ఏర్పడింది సార్, విచ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. ఐ థింక్ ఐవ్ మేడ్ అ బాండ్ ఫర్ అ లైఫ్ టైమ్. ఆల్ థ్యాంక్స్ టు యూ.
with all of us in the team and all of us in the cast and crew, everybody associated with this film. And Darshibhai and Rupa, yeah, మీ కెమిస్ట్రీ ఫిజిక్స్ జాగ్రఫీ అంతా చల్లగా ఎప్పటికీ అసలు దర్శిభాయ్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆన్ యువర్ కన్సెక్యూటివ్ బ్లాక్ బస్టర్స్. ఐ హోప్ దిస్ స్ట్రీక్ కంటిన్యూస్. అండ్ శివలంక కృష్ణప్రసాద్ గారు శ్రీదేవి మూవీస్, ఐ hope where good films like this keep coming from your banner. Don't stop. Thank you so much. Thank you. Thank you, sir. Thank you.